హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. కార్తీక మాసం కదా, అందరూ పూజలు చక్కగా చేసుకుంటున్నారు. శివాలయము, ఆ తర్వాత విష్ణు ఆలయానికి వెళ్ళి అందరూ దర్శనం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. నేను ఈ గుడి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ప్రాంగణంలోకి వచ్చాము మనం. ఈ గుడి యొక్క విశిష్టత కూడా నేను మీకు చెప్తాను. అది ఏంటంటే, చూశారు కదా, గుడి పక్కనే గుడి, రెండు గుళ్ళు కలిపి. ఇది మా ఊరి యొక్క స్పెషల్ అండి. శివాలయం పక్కనే రామాలయం కూడా కలిపి ఉంటుంది. అంటే శివాలయం, రామాలయం రెండు గుళ్ళు పక్క పక్కనే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడ శివక్షేత్రాలు అన్నీ కలిపి ఇక్కడ ఉన్నాయండి. ఇదిగో చూడండి, రెండు గుళ్ళు, శివాలయం తర్వాత రామాలయం పక్క పక్కనే ఉన్నాయి. చూసారా, ధ్వజస్తంభాలు కూడా పక్క పక్కనే ఉన్నాయి. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఇదే. మీరు ఏ ఊర్లోనూ కూడా ఇలా చూసుండరు, కానీ చూడండి, శివాలయం, రామాలయం రెండు పక్క పక్కనే ఏ విధంగా ఉన్నాయో చూడండి. మనకి ధ్వజస్తంభం తర్వాత గోపురం ఏ విధంగా కనిపిస్తుందో చూస్తున్నారా? చక్కగా కనిపిస్తుంది కదండి. నందికి ఎదురుగా స్వామివారు కొలువు తీరి ఉన్నారు. మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, గుడి పరిసరాలని మనం ఒకసారి గమనిద్దాం. పరిసరాలు ఎలా ఉన్నాయి ఏంటి అని. భక్తులు గుడి చుట్టూ తిరుగుతున్నారు. మనకి గుడికి కావలసిన పువ్వులు ఇంకా చాలా చెట్లు ఇక్కడ మనకి కొలువు తీరి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ జమ్మి చెట్టు ఉంది. జమ్మి చెట్టు చుట్టూ కూడా తిరిగి ఉన్నారు, భక్తులు తిరుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే బిల్వ వృక్షం ఉంది. నేను దాన్ని జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. బిల్వ వృక్షానికి కాయలు కూడా కాసి ఉన్నాయి. ఇక్కడ మంచి మంచి పూల మొక్కలు కూడా ఉన్నాయండి. ఈ పువ్వులనే స్వామివారికి సమర్పిస్తారు. గుడి ప్రాంగణం చుట్టూ మంచి మంచి బొమ్మలతో చక్కగా ఉన్నాయండి. ఇదిగోండి, కార్తీక మాసం వచ్చింది కదా, అందరూ దీపాలతో పూజలు చేస్తున్నారు. అలాగే నేను కూడా ఇదిగో నందీశ్వరుడి దగ్గర పసుపు, కుంకుమ, అరటిపళ్ళు అవన్నీ పెట్టి పూజ చేస్తున్నాను. ఈ విధంగా నేను, అమ్మ, నాన్న మేమందరం పూజలు చేస్తున్నామన్నమాట. పిల్లలు అందరం పూజలు చేస్తున్నాం. వచ్చింది కార్తీక మాసం కదా, మనం ఈ విధంగా దీపం పెట్టుకుని చేసుకుంటే చాలా మంచిది. ఈ గుడి పేరు సకలేశ్వర స్వామి గుడి అండి. ఈ ఈశ్వరుని మనం పూజించుకుంటే సకల ఐశ్వర్యాలతో మనం ఎప్పుడూ తొలతూగుతూ ఉంటామంట. అందుకని సకల ఈశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. ఇక్కడ మొక్కుకున్న మొక్కులు తీరుతామండి. మా ఊరిలో ఒకే ఒక శివాలయం, ఒకే ఒక రామాలయం రెండు పక్క పక్కనే వెలిసి ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ మార్నింగే మీకు ఇంకా త్వరగా చెప్పుకోవాలి అని అనుకుంటే మీకు 1-2కే ఇంకా టెంపుల్ తీసేసి ఉంచుతారండి. 10-10:30 వరకే ఉంటుందండి. తర్వాత క్లోజ్ చేసేస్తారు. మీకు అప్పటి నుంచే అభిషేకాలు స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు కరోనా కాబట్టి, కరోనా మూలంగా చాలా మటుకి తగ్గినవి పూజలు. ఇదిగోండి లోపల ఎంట్రన్స్. ఇది ఇప్పటి గుడి కాదండి, ఎప్పటో పురాతనమైన గుడి. మీరు ఆ విగ్రహాలని చూద్దురు కానీ పంతులు గారు ఈ విధంగా భక్తులకి శటగోపురం, పువ్వులు అవన్నీ ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, అదిగోండి స్వామివారు మన సకల ఈశ్వర స్వామి, సకలేశ్వరుడు అండి. మనకి రాగానే ఇటు సైడు వినాయకుడు కనిపిస్తాడు.
ఫస్ట్ మనం వినాయకుడిని దర్శనం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటాం. వినాయకుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా వినాయకుడు. పక్కనే పార్వతీదేవి అండి. పార్వతీదేవి కొలువు తీరి ఉన్నారు పక్కనే. ఈ పార్వతీదేవికి పెళ్ళి కాని వారు కుంకుమ అర్చనలతో ఈవిడిని అభిషేకిస్తారు. ఆ కుంకుమార్చనలో చేసిన వారిలో నేను కూడా ఒకదాన్నండి. నేను కూడా కుంకుమార్చన చేశాను. నాకు కూడా ఇదిగోండి చక్కని మంచి భర్త లభించాడు. అమ్మవారిని కోరుకున్న కోరిక తీరుస్తుందండి వినాయకుడు. వినాయకుడు ఇక్కడే ఉంటాడు. ఇదిగోండి స్వామివారు, సకలేశ్వర స్వామివారు చూస్తున్నారు కదా, ఈ విధంగా కొలువు తీరి ఉన్నారు. ఇది ఎప్పటితో పురాతనమైన గుడి అండి. ఇటు సైడు మనకి వీరభద్రుడు కొలువై ఉన్నాడండి. చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఎప్పటో పురాతన టెంపుల్ అని. ఇది ఈ విధంగా అటు వినాయకుడు, ఇటు వీరభద్రుడు, మధ్యలో స్వామివారు, ఇటు సైడు అమ్మవారు ఉన్నారు. నేను అయ్యవారిని దర్శనం చేసుకుని బొట్టు అవి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, మీరు ఈశ్వరుణ్ణి హారతి ఇస్తున్నారు. స్వామికి హారతి ఇస్తున్నారు. చూడండి, స్వామివారిని మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి చూస్తాము. మా ఊరి స్వామిని చూసిన తర్వాత మనకి కోరికలు ఏమి గుర్తుకు రావండి. స్వామివారిని చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. కానీ అసలు స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు మనం చూడాలి, స్వామివారిలో వివిధ రంగులు, వివిధ రూపురేఖలు అన్నీ కనిపిస్తాయి మనకి. ఈ స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే చాలండి, మన జన్మ ధన్యమైపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం రామాలయానికి దారి తీస్తున్నాము, రామాలయానికి వెళ్తున్నాము. ఇదిగోండి రామాలయం గుడిలో ఇదిగో రాముడు, సీత, లక్ష్మణుడు చూస్తున్నారు కదా. ఎంతో బాగా జరుగుద్దండి మా రామాలయంలో. రాముల వారి పెళ్ళి చాలా ఘనంగా జరుగుద్ది. రాముల వారి పెళ్ళి చేసిన తర్వాత శివుని కళ్యాణం కూడా జరుగుద్ది ఇక్కడ. అదొక పెద్ద విశిష్టత చెప్పాలంటే. ఇదిగోండి ఆంజనేయ స్వామి. ఈ ప్రాంగణం మీకు చూపిస్తున్నాను, ఎంత ఆహ్లాదంగా ఉందో కదండి.